కృతజ్ఞత అనేది కేవలం ధన్యవాదం చెప్పే అలవాటు మాత్రమే కాదు. అది జీవితం మొత్తాన్ని పూర్తిగా స్వీకరించే ఒక కళ. మనకు నచ్చిన క్షణాలనే కాదు, మనకు అసౌకర్యంగా అనిపించే క్షణాల్ని కూడా అంగీకరించడం. ఇంకా మాటలు ఆగిపోయే, అప్రయత్న నిశ్శబ్దాలను, హృదయం పగిలేలా నవ్వించే క్షణాలను ఒకేలా చూడగలగటం. ఒంటరిగా అనిపించే రాత్రులను, జనంతో నిండిపోయిన వేడుకలను ఒకే జీవిత ప్రవాహంలో భాగంగా అర్థం చేసుకోవటం. సమాధానం లేని ప్రశ్నలు మరియు చాలా ఆలస్యంగా వచ్చిన సమాధానాలు, ఇవన్నీ మనకు అసహనంగా అనిపిస్తాయి. కానీ అవి కూడా మన అనుభవాల్ని, మన లోతును నిర్మించే భాగాలే. కృతజ్ఞత అంటే జీవితాన్ని తీర్పు ఇవ్వకుండా, అంటే ప్రతీది జడ్జి చెయ్యకుండా చూడటం. ఇది నాకిష్టం, ఇది కాదు అని విడదీయకుండా, ఇది కూడా నా జీవితమే అని అంగీకరించటం. అప్పుడు మనం గ్రహించేది ఏమిటంటే, జీవితం అనేది ఎంపిక చేసుకునే భాగాల సమాహారం కాదు. మనకు వచ్చిన ప్రతి క్షణం, ప్రతి అనుభవం ఒక వరమే. అది సంతోషంగా వచ్చినా లేదా బాధగా వచ్చినా, అది మనల్ని మరింత సంపూర్ణంగా చేసే ఒక బహుమతి అని భావించాలి.